Welcome. Hi, hi, hi. Everybody. Good morning to all. My dear friends. ముద్దు పెట్టమ్మా, పెట్టు, పెట్టు, కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ 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 కిస్. లైవ్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఒక లైక్ ఇవ్వండి. ఎవరు లైక్ ఇవ్వటం లేదు, మర్చిపోయినట్లున్నారు. నా మాటలతో అలా ఆగిపోయినట్లున్నారు. అలా కాదు, ఫస్ట్ మీ స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ లీలా భాను ఛానల్. వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవ్రీబడి, మై డియర్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లైవ్లో ఈరోజు రామకృష్ణ పరమహంస, స్వామి రామకృష్ణ పరమహంస ఒక మంచి విషయం ఒకటి చెప్పారు. ఆ విషయం ఈరోజు నేను పొందుపరుస్తాను. మిత్రులు లైవ్లో చూడండి. సాధారణ ప్రజలు మతం గురించి, ధర్మం గురించి చాలా మాట్లాడతారు. సాధారణ ప్రజలు ఆవగింజంత కూడా ఆదరణ ఉండదు. చూసారా, సాధారణ ప్రజలు మతం గురించి, ధర్మం గురించి చాలా మాట్లాడతారంట, కానీ ఆవగించంత కూడా ఆదరణ ఉండదంట. జ్ఞానులు తక్కువ మాట్లాడతారు, కానీ ధర్మాన్ని ఆచరించి చూపుతారు. జ్ఞానులు అంటే తెలుసు కదండి, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు జ్ఞానులు. ప్లస్ జ్ఞానంతో ఆలోచించేవాళ్ళు, అంటే మంచి చెడులకు తేడా తెలుసుకుని చెడు చేయకుండా మంచి చేసేవాళ్ళని జ్ఞానులు అంటామన్నమాట. ఇలా జ్ఞానులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ధర్మాన్ని ఆచరించి చూపుతారు. పవిత్ర గ్రంథాల్లోని మంచి మాటలకు చదివినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరు. పవిత్ర గ్రంథాల్లో మంచి మాటలు చదివినంత మాత్రాన గొప్పవారు కాలేరు. ఇప్పుడు నేను ధర్మం పాటించాలి, మతం అనుసరించాలి అని చెప్పేసి చెప్పినంత మాత్రాన అవి ఆచరణలో సాధ్యం కావు. వాటిని ఆచరించి చూపించినప్పుడే వాటి యొక్క ఔన్నత్యం బయట వెలుగొందుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ, సాధారణ ప్రజలు మతం గురించి, ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఆవగింజంత కూడా ఆచరణ ఉండదు. జ్ఞానులు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేసి చూపుతారు, ఆదరించి చూపుతారు. పవిత్ర గ్రంథాల్లోని మంచి మాటలకు చదివినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు కూడా. కాబట్టి పవిత్ర గ్రంథాల్లో మంచి మాటలు చదివినంత మాత్రం మనం మంచివాళ్ళం అయిపోయాం. పవిత్ర గ్రంథాల్లో మంచి మాటలు, మనం ఆ మంచి మాటలను పట్టుకుని మంచి చేయకపోయినా మన మాటలు విని కొంతమంది ఇన్స్పైర్ అవుతారనమాట. అలా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సమాజంలో ఒక 4-5 వ్యక్తులైనా సరే మనం ప్రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్ళినట్టు బాగుంటుంది కదా. కాబట్టి అది ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనా?